జై గురుదత్త. నేను ఇవాళ రైసు రోటీ రెండింటిలోకి ఉపయోగపడే విధంగా మొలకెత్తిన విత్తనాలతో కూరను తయారు చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు మొలకెత్తిన విత్తనాలను తీసుకున్నాను. ఒక క్యారెట్, పొటాటోను పీల్ చేసి పెట్టుకున్నాను. ఒక టొమాటోను కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక మొలకెత్తిన విత్తనాలను వేశాను. ఇది ఒకే రకమైన ఉండొచ్చు, లేదా 2-3 రకాల మొలకెత్తిన విత్తనాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత పొటాటో, క్యారెట్, టొమాటో, పచ్చిమిర్చి వేశాను. తర్వాత ఒక స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1 స్పూన్ ధనియా జీరా పౌడరు, 1/2 స్పూను గరం మసాలా మరియు రుచికి తగినటువంటి ఉప్పు మరియు ఒక చిటికెడు పసుపు, కొత్తిమీర, కరివేపాకు అన్నిటినీ వేసి 3 లేదా 4 విజిల్స్ రానిస్తే కమ్మని కూర, ఎంతో సువాసనతో కమ్మగా ఉండే కూర సిద్ధమవుతుంది. కాస్త నీరు ఉన్నట్లుగా అనిపిస్తే 1-2 పొటాటోలను ఈ విధంగా మెదిపేస్తే కూర చిక్కగా దగ్గర పడుతుంది. ఇది రైసు మరియు చపాతీ, రోటీ ఏ దానిలోకైనా కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలు మంచి పోషక విలువలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.